ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో మన మన దేశం నుంచి అంటే ఇండియా నుంచి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రాజకీయ ప్రముఖులు ఉన్నారు. సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ కావడంతో చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ ప్లస్ ఆ విమానాన్ని నడిపిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్, కో పైలట్ ఇద్దరు కూడా చనిపోయారు. మొత్తం 6 అందులో చనిపోయారు. అంతకుముందు అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి చిత్తూరు వెళుతుండగా 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం ఆయన చిత్తూరుకు పర్యటనకు ఇక్కడి నుంచి బేగంపేట నుంచి హెలికాప్టర్లో దాని పేరు బెల్ 430 హెలికాప్టర్, అందులో ఆయన బయలుదేరాడు. చిత్తూరుకు గంటలో చేరుకోవాలి. చేరుకోకముందే దారిలో నల్లమల అడవుల్లో ఆ విమానం క్రాష్ అయింది, కూలిపోయింది. ఆ మంటల్లో అందరూ చనిపోయారు. ఆ హెలికాప్టర్ ఉన్న వాళ్ళెవరూ బతకలేదు. సరిగ్గా అదే విధమైన పద్ధతిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా అటువంటి ప్రమాదంలోనే ఎయిర్ క్రాష్లో ఆయన చనిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి ప్రమాదాల్లో భారతీయ రాజకీయాల్లో అనేక మంది రాజకీయ ప్రముఖులనండి, సినీ రంగాల్లో ఉన్న వాళ్ళనండి, చాలామంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. సో ఒక ఘటన జరిగినప్పుడు మళ్ళీ మనం ఆ ఘటనకు వెనుక ఇటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడుకోవడం సాధారణంగా మనం చూస్తుంటాం. సో రాజశేఖర రెడ్డి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భారీ వర్షం ఉంది. ఆ రోజు వాతావరణం ప్రతికూలంగా ఉంది అండ్ ఫ్లై కావడానికి ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఏటీసీ చెప్పినప్పటికీ, ఏటీసీ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏటీసీ ఉంటుంది, అంటే మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వాళ్ళు చెప్పినా వినకుండా మొండిగా వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో ప్రయాణించారు. హెలికాప్టర్ పైలట్ కూడా ఆయన ప్రయాణానికి ఒప్పుకోకపోయినా రాజశేఖర రెడ్డి బలవంతం చేసి, అంటే గంటలో చేరిపోతాం కనుక ఇబ్బంది ఉండదు అని ఆయనను ఒప్పించిన తర్వాత ఆ ప్రయాణం జరిగినట్టుగా మనకు అప్పట్లో వార్తలు వచ్చాయి. సరే, ఆయన దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఆయన చనిపోయారు. తర్వాత 2004 ఏప్రిల్ 17 అది లోక్సభ ఎన్నికల సమయం. బీజేపీ తరపున కరీంనగర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్గా పనిచేసిన చిన్నమనేని విద్యాసాగర్ రావు ప్రచారం కోసం సౌందర్యను పిలిపించారు. ఇది హీరోయిన్ సౌందర్య. ఆమె బెంగళూరు నుంచి మనకు కరీంనగర్కు రాబోతున్న సమయంలోనే ఎయిర్ క్రాష్ అయ్యి బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ నుంచి ఆమె బయలుదేరిన కొద్దిసేపటికే అది ప్రమాదానికి గురై ఆ విమానం పేరు, అంటే చిన్న విమానం అది, ఇది కూడా చార్టర్డ్ ఫ్లైట్ అంటాం, దాని పేరు సెస్నా దాని పేరు, అది కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి అందులో సౌందర్యతో పాటు, హీరోయిన్ సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా చనిపోయాడు. ఆ సమయంలో సౌందర్య గర్భిణిగా ఉన్నట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఇంకా కొద్ది వెనక్కి వెళ్తే, అంటే 2002 మార్చి 3వ తేదీన లోక్సభ స్పీకర్గా ఉన్న సమయంలో జిఎంసి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాలో చనిపోయాడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంది. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని కొవ్వాడ లంక దగ్గర ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెక్నికల్ ఇష్యూస్తో, సాంకేతిక లోపంతో కొబ్బరి చెట్లను ఢీకొని కింద పడిపోయింది. ఆ ఘటనలో ఆయన చనిపోయాడు. ఆయన దుర్మరణం పాలయ్యాడు. ఎవరు? జిఎంసి బాలయోగి. అండ్ 1980 ప్రాంతాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆయనే స్వయంగా విమానం నడుపుతూ స్టంట్స్ చేస్తున్న క్రమంలో కూలిపోయి అతను చనిపోయాడు. 2001లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న మాధవరావు సింధియా ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు.
ఆయన ప్రమాదం కూడా వాతావరణం ప్రతికూలంగా ఉన్న కారణంగానే జరిగింది. అట్లాగే భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్ అంటాం, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? జనరల్ బిపిన్ రావత్. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో అది కూలిపోయి ఆయన చనిపోయాడు. ఆయన భార్య మధులికతో పాటు ఆ ప్రమాదంలో ఆ హెలికాప్టర్లో ఉన్న 12 మంది కూడా మరణించారు. 12 మంది. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో డోర్జీ ఖండు ఆయన పేరు. ఆయన 2011లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తవాంగ్ అనే ప్రాంతంలో మిస్సింగ్ అయింది. అంటే అది అదృశ్యమైంది. అది దాని ఆచూకీ తర్వాత 5 రోజుల తర్వాత దొరికింది. అప్పటికి శిథిలాలు మాత్రమే దొరికాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు కూడా అటువంటి ప్రమాదంలోనే చనిపోయాడు. సో ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటామంటే, సహజంగా ఇటువంటివి జరిగినప్పుడు ఎప్పుడైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ కానీ ఇతర వ్యవస్థలు కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించవలసిందే. ఎవరైనా కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మరొకరు కానీ. చాలామంది ఏంటంటే రాజశేఖర్లాగా మొండిగా వెళ్తారు. బహుశా అజిత్ పవార్ ఇష్యూలో కూడా అదే జరిగి ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ ఉదయం 7:30 ఆ ప్రాంతాల్లో ఆయన బయలుదేరాడు. ఆయన కాన్స్టిట్యుయెన్సీ అంటే 8 సార్లు అక్కడి నుంచి గెలిచాడు. ఇక్కడ బారామతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఆ ఎన్నికలకు సంబంధించి ఒక సభను ఆర్గనైజ్ చేస్తున్నారు బారామతిలో. ఆ సభకు అటెండ్ కావడానికి ఆయన ఒక చార్టర్డ్ ఫ్లైట్లో బయలుదేరాడు. అయితే చార్టర్డ్ ఫ్లైట్ బయలుదేరిన తర్వాత అది ఎక్కడైతే ల్యాండ్ కావాలో ఆ ల్యాండ్ అయ్యే దగ్గర విజిబిలిటీ లేదు, లో విజిబిలిటీ ఉంది. అంటే కనిపించడం లేదు. పైలట్కు ఎప్పుడైతే కింద ల్యాండింగ్ అయ్యే ప్రదేశం కనుక విజిబిలిటీ లేకపోతే, కంప్లీట్ లో విజిబిలిటీ అంటాము, అసలు కనిపించని ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ చేయలేడు. సో వేరే చోట ల్యాండింగ్ చేయాలని అనుకున్నాడు. ఈలోగా విమానం పూర్తిగా కింద పడిపోయి క్రాష్ అయిపోయింది, పూర్తిగా కాలిపోయింది. ఆ మంటల్లో వీళ్ళంతా తీవ్ర గాయాల పాలై చనిపోయారు, అజిత్ పవార్ ప్లస్ మిగతా వాళ్ళంతా కూడా. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఈ హెలికాప్టర్సు ఈ రోజుల్లో హెలికాప్టర్లలో ప్రయాణించడం, లేకుంటే చిన్న చిన్న చార్టర్డ్ ఫ్లైట్లలో ప్రయాణించడం, త్వరగా చేరుకుంటామన్న మీది ఆ తాపత్రయంతో సో రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీసు ఇండియాలో చాలామంది సొంత విమానాలు వాడుతున్న వాళ్ళు ఉన్నారు, సొంత విమానాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సొంత విమానాల్లో వెళుతున్న వాళ్ళు లేదా హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్న వాళ్ళు వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, వాతావరణం ప్రతికూలంగా ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అనేక దుస్సంఘటనలు ఉన్నాయి, మనకు దుర్ఘటనలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన కూడా అప్పుడు ఆ పైలట్కు కానీ కోపైలట్కు కానీ హెలికాప్టర్ నడిపిస్తున్న వాళ్లకు విజిబిలిటీ లేదు. వర్షం భారీగా కురుస్తోంది. ఆ సమయంలో విజిబిలిటీ లేని కారణంగానే హెలికాప్టర్ ముందుకు వెళ్ళలేక ఒక చెట్టుకు దేనికో తట్టుకొని ఆ భారీ వర్షంలో, కుండపోత వర్షంలో అది కూలిపోయి మంటల్లో అందులో ఉన్నవాళ్ళు రాజశేఖర రెడ్డి మినహా సహా అందరూ చనిపోయారు. సో ఇప్పుడు మనం పదే రాజశేఖర రెడ్డి గురించి అయినా, అజిత్ పవార్ గురించి అయినా వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు దాని ఏమంటే సాధారణంగా ఒక నినాదం ఉంది కదా, వేగం కన్నా ప్రాణం ముఖ్యమని. సో వీళ్ళు ఏమనుకుంటారంటే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కూడా మంత్రులందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నల్గొండ వెళ్ళాలన్నా ఇది హెలికాప్టర్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా ఇంకో చోటికి పోవాలన్నా. ఇప్పుడు మనకు తెలంగాణలో ఆదిలాబాద్ లేదా భద్రాచలం, చర్ల ఇటువంటి ప్రాంతాలు మినహా, అంటే ఒక 300-350 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలన్నీ కూడా హాయిగా కారులో వెళ్ళిపోవచ్చు. అంటే మనం ఒకవేళ 4-5 గంటలు ప్రయాణిస్తామేమో కానీ వీళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది. ముందు పైలట్
వ్యవస్థ ఉంటుంది. తర్వాత మీకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా మంత్రులు వీళ్ళ షోకు కోసం కావచ్చు, మరొకటైనా కావచ్చు, మొత్తం మీదైతే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు దుర్మరణం పాలవుతూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.